హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి ఈ డిజైన్ చాలా పర్ఫెక్ట్గా ఇలా నీట్గా ఎలా రావాలి, ఇలా టాజిల్స్ స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేసుకోవాలి, ఇది ఎలా రెడీ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూపిస్తున్నా. దీనికోసమని మనకు శారీకి 1.5 ఇంచు తోటి గ్యాప్లో మనము ఇవి అరేంజ్ చేసుకుంటాము. వీటి కోసము మనం ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 24 అవుతాయి. మళ్ళీ ఇంకా మనకి ఈ పూసలు ఇలా బ్రాంచెస్ దొరుకుతాయి. ఇవే ఎందుకు తీసుకొచ్చుకున్నానంటే ఇవి కొంచెం క్వాలిటీ బాగుంటాయండి. మగ్గంకి యూజ్ చేసేవన్నమాట. ఇవి ఒక బెంచ్ సరిపోతుంది. బెంచ్కి 8 లైన్స్ ఏమో వస్తున్నాయి. అయితే ఇవి ముందు ఎలా రెడీ చేసుకున్నానో మీకు చూపిస్తాను. దీనికోసం మనకు ఫస్ట్ ఒక 2 మెజర్మెంట్స్ తీసుకోండి. ఫస్ట్ మనకి ఈ పెద్ద దానికోసం 1.5 ఇంచు తీసుకోవాలి. ఇదిగోండి ఇలా 1.5 ఇంచుకి ఒక 2 గీతలు ఎక్కువ ఉండేటట్టుగా ఒక 2 గీతలు ఇలా 1.5 ఇక్కడికి ఇక్కడ 2 గీతలు ఎక్కువ ఉండేటట్టుగా ఇలా తీసుకోవాలి. ఇంకొకటేమో ఈ చిన్న దానికోసమని 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా ఇవి 2 రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇది 1 ఇంచ్ ఉంటుంది. ఇది 1.5 ఇంచ్ మీద కొంచెం 2 గీతలు ఎక్కువ ఉంటుంది. ఇలా ఈ ఫస్ట్ ఇవి రెడీ చేసి పెట్టుకొని పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలా రెడీ చేసి పెట్టుకుంటే ఇదిగోండి పెద్దది ఫస్ట్ ఇది కట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మనం ఈ చిన్నది ఎలా కట్ చేసుకున్నానో నీకు చూపిస్తాను. ఇలా ఫస్ట్ ఇది 120 లైన్స్ ఉందండి ఈ థ్రెడ్. అయితే ఈ పెద్ద కింది కొంచెము మనకి ఇట్లా మంచిగా రావాలి, నీట్గా కనపడాలంటే ఇది కొంచెం 200 లైన్స్ తీసుకోవాలి. ఇది పెద్దది, ఇది 120 లైన్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చేత్తో ఇలా పట్టుకొని ఇలా అని ఇలా అదిమి పెట్టేసుకొని ఇలా దారం తీసేసుకొని ఇలా చుట్టేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసుకొని ఇలా పూలు అల్లుతుంటాంగా అలా ఒక 2 ముళ్ళు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ మెజర్మెంట్ ఉంది కదా, ఈ మెజర్మెంట్ తోటి ఇలా చూసుకొని చూడండి, ఇలా చూసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. అది పెట్టేసుకొని అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి ఒకటే సైజ్ తోటి మనకు నీట్గా వస్తాయి. ఇప్పుడు ఈ రెండింటి మీద ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా గట్టిగా చుట్టేసుకోవాలి. లేకపోతే ఇంకో కొంచెం వేరే మెథడ్స్ ఉన్నాయి. నాకు ఎందుకో టాజిల్స్ అంత నీట్గా కట్ అయినట్టు అవ్వలేదు, టాజిల్స్ అంత నీట్గా రాలేదు. ఇప్పుడు ఇది కుచ్చు ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను. ఇలా ముందే శారీకి 1.5 ఇంచు లెంత్ తోటి గీతలు పెట్టేసుకోండి. అలా గీతలు పెట్టుకుంటే మీకు ఎన్ని రెడీ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇది పీస్ వైజ్గా రెడీ చేసుకోవాలి కాబట్టి మనకి ముందే ఒక ఐడియా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ దారం చుట్టిన వైపు ఉంది కదా, అది కొంచెం ఇలా మన పీకో పైగా ఇలా వచ్చినట్టు చూసుకొని, ఇది కాటన్ థ్రెడ్ అండి, సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ 4 వరుసలు తీసుకొని ఇలా ముడి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసేసుకొని ఒక 2-3 సార్లు కింద మీదకి టైట్గా కుట్టేయాలి. చీరకి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ దారం దగ్గరగా మనం నిడిల్ అనేది రావాలి. ఇలా దీన్ని కొంచెం టచ్ చేస్తూ కొద్దిగా దారాలు టచ్ చేసుకుంటూ అలా తీసేసుకొని పైకి ఇంక మనం ఈ పూసలు కుట్టేసుకోవడమే. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఇంకో 2-3కి రీచ్ అయ్యేలా చేస్తుంది. బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 6 బీడ్స్ తీసుకోవాలి. ఇలా ఉండటం వల్ల చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఒక 6 తీసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దారాన్ని ఇలా లాగేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది మనకి. పూసలు ఎక్కించుకోవడానికి ఇబ్బంది ఉండదు. అది కూడా ఒకటి ఇలా తీసుకుంటే అది కూడా అవుతుంది మనకి మంచిగా. చూడండి ఇలా కుట్టేసుకోవాలి. మళ్ళీ ఈ పక్క నుండే మళ్ళీ ఈ పూస పక్క నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని
ఇప్పుడు కొంచెం మనకు థ్రెడ్ లావు ఉంటుంది, ఒక 7 తీసుకోవాలి. ఇంకా అన్ని 7 7 పెట్టేసుకోవచ్చు. ఒక మనకి 5 లైన్స్ వస్తాయి. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలాగా. మళ్ళీ పక్క నుంచే గ్యాప్ లేకుండా పక్క నుంచి తీసేసుకొని మీరు కుట్టేసుకున్నారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఈ కుర్చీలు రెడీ చేసుకోవడం ఆలస్యం. ఇలా చేసుకొని ఇలా కుట్టేసుకోవడమే. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక పైన ఇలా కొంచెం నీడిల్ ఇలా పైన ఇలా సెంటర్లోకి రానిచ్చి, ఇది ఇట్లా అటు ఇటు అయిపోకుండా ఇలా దీన్ని థ్రెడ్ని ఇలా రానివ్వాలి. ఇలా రానిచ్చి ఈ పూసల కింద నుండి ఇలా మళ్ళీ నీడిల్ అక్కడ తల మీదకి వచ్చేటట్టుగా చూసుకొని ఇలా గట్టిగా లాగేసేయండి. ఇంకా ఇవి అటు ఇటు జరగకుండా ఇంకా అట్లాగే ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇంతేనండి, అయిపోయింది డిజైన్. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల నా వీడియోస్ ఇంకా రీచ్ అవుతాయి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కదండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ గమనించి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ మీద కూడా క్లిక్ చేయండి. ఆల్ మీద కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ వెంబటే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అంతేనండి, అయిపోయింది. చూడండి డిజైన్ ఇంత పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు.